మా ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పే చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామిపై కుట్రలు చేసి ఆ కుట్రలను ప్రజలపైన వదిలిన వ్యక్తి చంద్రబాబు అని, ఏ ఆధారాలతో లడ్డూలో పందికొవ్వు ఆవు కొవ్వు కలిశాయని చెప్పారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువ కార్యదర్శి ఆర్ఏ అజయ్ కుమార్ ప్రశ్నించారు. ఐవీఆర్ కృష్ణారావు సీబీఐ వేసిన ఛార్జ్షీట్లో ఎటువంటి ఆవు కొవ్వు పంది కొవ్వు కలవలేదని అన్నారని, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా పవిత్రమైన లడ్డూని ఎందుకు అపవిత్రం చేస్తున్నారని చెప్పారని అన్నారు. మీతో సభలలో కలిసి పనిచేసిన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లడ్డూ విషయం వదిలిండని చెప్పలేదా అని అన్నారు. బాత్రూంలలో వాడే రసాయనాలు లడ్డూ కల్తీలో వాడారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. మీరు రాజకీయాలు చేయాలంటే ఎన్ని సమస్యలు లేవని, పవిత్రమైన లడ్డూపై రాజకీయం ఏంటని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చెప్పారు. గతంలో నాగబాబు దేవుడిని నమ్మనని చెప్పిన వ్యక్తి ఇప్పుడేమో హిందూ ధర్మ పరిరక్షకుడిని అంటున్నారని, దేనికి కట్టుబడి ఉన్నాడని నాగబాబు చెప్పాలని సూచించారు. హిందువుల మనోభావాలతో ఇలాంటి కుట్రలు చేస్తారని, రామ జన్మభూమి అయోధ్యలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిశాయని, అటువంటి లడ్డూను నైవేద్యంగా పెట్టిన వారిని ఏమన్నారని ప్రశ్నించారు. ఇన్ని రోజులు కల్తీనే ఈ విషయమై జనసేన పార్టీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత పార్టీ వాళ్ళకి చురకలు వేయడంతో జనసేన కేడర్ మొత్తం నోటికి వచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లాని బాబు మాట్లాడుతూ, జనసేన బహిష్కృత నేత అయినటువంటి కిరణ్ రాయల్ సవాల్కి బొమ్మన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి అవసరం లేదని, మీ స్థాయికి మేము చాలని అన్నారు. అనంతరం వైసీపీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ మాట్లాడుతూ, కూటమి పాలనలో చేసింది ఏమీ లేదు కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు నాయుడు స్వామివారిపై నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ నాయకులు కాటయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 4వసారి కొనసాగుతున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు వెంకటేశ్వర స్వామి పట్ల ఇంత భయంకరమైన కుట్రని చేసి ఆ కుట్రని ప్రజల మీద వదిలేటువంటి ప్రయత్నం మీరు చేశారు? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పుట్టాను నేనని చెప్పుకునే మీరు, ఆయనే మిమ్మల్ని కాపాడాడు అని చెప్పుకున్నటువంటి మీరు, ఏ ఆధారంతో జంతు కొవ్వులు లడ్డూలో కలిశాయి అని చెప్పారు? అప్పటికి మీ దగ్గరున్న ఆధారం ఏంటి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన చెప్పేటువంటి సమాధానం అత్యంత సర్వసాధారణంగా, దాంట్లో జంతు కొవ్వులు లేవని చెప్పింది ఎవరు మీకు తెలుసా అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళనందరినీ కూడా ఎదురు ప్రశ్నలు వేస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మీ ఆరోపణలని తిప్పికొట్టామనంటే మేమేదో స్వలాభం కోసమో మా పార్టీ లాభం కోసమో తిప్పికొట్టామని అనుకోవచ్చు. కిరణ్, గుర్తుపెట్టుకో, నీకు అసలు నువ్వు ఈ తిరుపతిలో 50 డివిజన్లలో నీకు వార్డు ఉందా? నువ్వు ఏ వార్డు అసలు నీది? తిరుపతి నాయకుడు అని చెప్పినవాడికి ఒక వార్డు ఉండాలి కదా. నీ వార్డు ఏది? ఏదో ఒక వార్డులో ఓటరుగా ఉంటావే కానీ నువ్వు వార్డు నాయకుడిగా కూడా లేవు. నువ్వు ఏదన్నా ఒక వార్డులో కార్పొరేటర్గా నిలబడి పోటీ చేసి ఆ తర్వాత మాట్లాడు. నువ్వు ఏదో కరుణాకర్ రెడ్డి గారిని మాట్లాడితే రాష్ట్రం అంతా మా పేర్లు బయటకు వస్తాయని చెప్పని, మా ఇది బయటకు వస్తుందని చెప్పని నువ్వు 24 గంటల కరుణాకర్ రెడ్డి గారు భజన చేస్తే ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. అసలు నీ గురించి మాట్లాడమే మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నీ గురించి మాట్లాడితే మా స్థాయి మేము తగ్గించుకున్నట్టు ఉంటుందని. కాకపోతే నువ్వు రోజు రోజుకి మాట్లాడే విధానాన్ని బట్టి మాకు కడుపు మండి మేము మాట్లాడుతున్నాము. కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ, కిరణ్ రాయల్ చెప్తున్నా జాగ్రత్తగా వినో, కరుణాకర్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ వాస్తవాలు ఏదన్నా ఉంటే స్వీకరిస్తాం, మాట్లాడతాం. ఇలాంటి పనికి మాలను మాట్లాడినావు అనుకో, నీకు రాబోయే రోజుల్లో చిత్రగుప్తుడు రాస్తాడు కదా చిట్టా, ఆ మారి నీ చిట్టా రెడీ అయ్యేది. ప్రజాక్షేత్రంలో నేను నిలబెట్టి నీ పరువు తీసి నీ కథ తేలుస్తావని తెలియజేస్తున్నాను.